మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ త్వరలో కూలబోతుందని సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా చెప్పడం జరిగింది. అయితే ఈ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్లో కొంతమంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. వారిలో ఒకరు తులసి చంద్ మనతో ఉన్నారు. మాట్లాడదాం. ఎట్లా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉమెన్స్ డే రోజు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. మీరు చూసేమంటారు, ఏమంటారు? అవును. నేను యాక్చువల్గా ఉమెన్స్ డేకి వెళ్ళలేదండి ఆ రోజు అక్కడికి. నాకు ఇన్విటేషన్ ఉంది అక్కడికి రమ్మని. సో నేను దాన్ని బాయ్కట్ చేయాలనే ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వలేదు. అయితే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఉమెన్స్ డే రోజు సీఎం మాట్లాడిన మాటలు చూసి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ముఖ్యంగా మీ అపార్ట్మెంట్ వాల్యూ 0 చేస్తాను అని అన్నారు. అదైతే డైరెక్ట్గా ముఖ్యమంత్రి ఇక్కడ ఉండే అపార్ట్మెంట్ వాసుల్ని థ్రెటన్ చేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఈ స్థాయికి దిగజారిపోవాల్సిన అవసరం ఏముంది ఒక అపార్ట్మెంట్ కోసము అని కూడా అనిపించింది. అండ్ ఇంకొకటి ఖండించాల్సింది ఏంటంటే, ఇక్కడ జర్నలిస్ట్ మిత్రులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకు ఒక మంచి ప్లేసు చూపించి అక్కడ ఏదైనా కట్టించి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి మంచిగా చూసుకుంటాను, వాళ్ళకేమీ ఇబ్బంది కలిగించను అనేలాగా చెప్పారు. అది కూడా అభ్యంతరకరమే. అంటే జర్నలిస్ట్ మిత్రులు ఉన్నంత మాత్రాన నువ్వు వాళ్ళ పట్ల స్పెషల్గా వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్స్, స్పెషల్ ఫేవరెటిజం ఎలా చేస్తారు? మీరు ఏమని ప్రతిజ్ఞ చేసి వచ్చారు? ఏ ఫేవరెటిజం ఉండదు, ఎలాంటి పక్షపాత ధోరణి ప్రదర్శించను అని చెప్పి కదా చెప్తారు. అట్లాంటిది ఇక్కడ జర్నలిస్టులకు ఒక న్యాయము, సామాన్యులకు ఒక న్యాయమా అనే ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు? ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కూడా, నేనుంటాను, కె శ్రీనివాస్ గారు ఉంటారు, ఇంకా కొంతమంది జర్నలిస్టులు ఉంటారు, గంటా చక్రపాణి గారు లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు కూడా స్పెషల్ రిజర్వేషన్స్, స్పెషల్గా గవర్నమెంట్ ఏదో చెయ్యాలి అని కోరుకునే వాళ్ళు అస్సలు కాదు. అట్లాంటి వాళ్ళు ఉన్న చోట వాళ్ళని ప్రత్యేకంగా చూసుకుంటా మీకేమీ ఇబ్బంది పెట్టను, మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని చెప్పడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. అది 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 ఖండించాలి. అట్లా ఖండించే వాళ్ళలో ముఖ్యమంత్రి చెప్పిన జర్నలిస్ట్గా మేము ముందుంటాము. సో మేము కోరుకునేది సింపుల్, ఈ అపార్ట్మెంట్ని కదిలించకుండా, డిస్టర్బ్ చేయకుండా మీరు మూసీ ప్రక్షాళన చేయండి. మూసీ ప్రక్షాళనకు మేము అగైనెస్ట్ కాదు, మూసీ ప్రక్షాళన చేయాల్సిందే. మూసీ బాగా లేకపోవడం వల్ల, మురికి మూసి అయిపోవడం వల్ల ఎఫెక్ట్ అవుతున్న ప్రజల్లో అపార్ట్మెంట్ వాసులు కూడా ఉన్నారు. మీరు మూసీ ప్రక్షాళన చేయడానికి, మూసీని బేస్ చేసుకొని బిజినెస్ చేయడానికి చాలా తేడా ఉంది. సో మీరు బిజినెస్ లాగా చూడకుండా మూసీ ప్రక్షాళన నిజాయితీగా చేయండి. అది గవర్నమెంట్ మీద బడ్డను వేయదు. మూసీ ప్రక్షాళన చేయడమే ఈజీ. మూసీ చుట్టూ ఉండే వాటిని, ఇట్లాంటి అపార్ట్మెంట్స్ని డిస్ట్రక్షన్ చేయడము, ఇక్కడ ఉండే వాటిని అంతా ఈ లైఫ్ని డిస్టర్బ్ చేయడం కంటే మూసీ ప్రక్షాళన ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయండి. దానికి అపార్ట్మెంట్ కూడా సహకరిస్తుంది అనేదే ఇక్కడ ఉన్న వాళ్ళు మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. కానీ గవర్నమెంట్ ఎందుకో కానీ అక్కడ ఉండే వాళ్ళు మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తున్నారు అనే నెరేటివ్ని తీసుకొని వస్తున్నారు. అట్లాంటి ఒక ప్రాపగాండా, రాంగ్ ప్రాపగాండాని, రాంగ్ ప్రొజెక్షన్ని కూడా చూపిస్తున్నారు. నేను ఇక్కడ ఏం జరుగుతోంది, ఈ ప్రాజెక్ట్ ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అపార్ట్మెంట్ పైకి వెళ్ళి మొత్తం చూపిస్తూ ఒకటి గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే దాన్ని మిస్లీడ్ చేసేలాగా గవర్నమెంట్ హ్యాండిల్స్ వాడుకున్నాయి. నా మీద కూడా తప్పుడు ప్రచారం మొదలుపెట్టారనమాట. ఈమె సమర్థిస్తోంది అని చెప్పి. తులసి చంద్కి లేని అభ్యంతరం మిగతా వాళ్ళకి ఎందుకు లేని ట్రోల్ మాత్రం చేయడం జరిగింది. అవును. సో ఎందుకు అభ్యంతరం లేకుండా ఉంటుంది? నేను దీని మీద 2 గ్రౌండ్ రిపోర్ట్స్ చేశాను. ఇంటింటికి వెళ్ళి ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆందోళన చేస్తున్న వాళ్ళలో డే 1 నుంచి కూడా పెద్దవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. అంటే 60+ ఏజ్ గ్రూప్ వాళ్ళు, వాళ్ళ పిల్లలు వేరే స్టేట్స్లో, వేరే కంట్రీస్లో సెటిల్ అయిపోయి వాళ్ళకి ఇది ఒక సేఫ్ ప్లేసు, చాలా హెల్దీగా ఇక్కడ ఉండొచ్చు, కామ్ అట్మాస్ఫియర్లో ప్రశాంతంగా గడుపుతారు పెద్దవాళ్ళు. ఇక్కడ మొత్తం వాకింగ్ చేసుకోవడానికి చాలా మంచి సహచర్యం వాళ్ళకు ఉంటుంది అని చెప్పి ఇక్కడ పెట్టి వెళ్తారనమాట. సో వాళ్ళకి ఇది ఒక ఊహించనిది వాళ్ళ జీవితాల్లో. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది అనే దాన్ని ఊహించని కూడా ఊహించలేరు. వాళ్ళకి అప్పటి నుంచి ప్రశాంతత లేదు. నోటిఫికేషన్ ఎప్పుడైతే February 9th వచ్చిందో అప్పటి నుంచి ప్రశాంతత లేదు. ఒకటే అన్రెస్ట్ వాళ్ళకి. ఇప్పటికే చాలా మెడిసిన్స్ వేసుకుంటూ చాలా హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి ఇదొక వాళ్ళ బ్రెయిన్ మీద, వాళ్ళ హార్ట్ మీద అదనపు బర్డెన్ అనమాట. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని యాక్చువల్గా అందుకే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయాలి గవర్నమెంట్స్ ఇంత పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేసేటప్పుడు. కానీ గవర్నమెంట్ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ని ఎగ్జంప్షన్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో అని చెప్పి నోటిఫికేషన్లోనే ప్రకటించింది. అది ఇక్కడ సోషల్ అంటే లైఫ్ ఇంపాక్ట్ అవ్వదు మేము చేస్తున్న దాంట్లో అని చెప్పి నోటిఫికేషన్లో ప్రకటించింది.
మరి ఇక్కడికి వచ్చి చూసి తెలుసుకుంటే కదా ఎఫెక్ట్ అవుతుందో లేదో అర్థమయ్యేది. ఈ పెద్దవాళ్ళు ఇంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది గవర్నమెంట్? సో నేను అట్లా 2 స్టోరీస్ చేశాను. ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్ ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది. వాటిని చూడకుండా నేను చేసిన స్టోరీస్లో చిన్న చిన్న క్లిప్స్ కట్ చేసి ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఉండే ప్లేస్లో కాదు గాంధీ విగ్రహం వచ్చేది, ఇక్కడికి దగ్గరలో అని చెప్పిన దాన్ని మిస్లీడ్ చేసేలాగా గవర్నమెంట్ హ్యాండిల్స్ వాడుకున్నాయి. దాన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. అప్పుడే వెంటనే నేను ఎక్స్లో పోస్ట్ చేశాను. బట్ అది అప్పటికే చాలా మందిని మిస్లీడ్ చేసేలాగా వెళ్ళిపోయింది. దాదాపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. మధు పార్క్ రిడ్జ్ ప్లేస్లో ఇంకొక బిల్డింగ్స్ వస్తున్నాయి, అంటే ఇది కూల్చడం ఎందుకు, ఆ బిల్డింగ్స్ బిజినెస్ కోసం కట్టడం, అంటే ఇంకేమన్నా ఉందంటారా ఈ బిల్డింగ్లో కూల్చడానికి? అదే అర్థమవుతుంది కదండి. ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇక్కడ 2 రివలెట్స్, ఇటువైపు ఒక నది, ఇటువైపు ఒక రివలెట్ పోతున్నాయి. మధ్యలో ఈ అపార్ట్మెంట్ ఉంది. ఈ అపార్ట్మెంట్కి ఒకవైపు రోడ్డు, ఇంకా 3 వైపులా గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. సో గవర్నమెంట్ కట్టాలి అంటే దీన్ని వదిలేసి కట్టచ్చు, అది చాలా అందంగా కూడా ఉంటుంది. దీన్ని వదిలేసి గవర్నమెంట్ చేయాలనుకున్న డెవలప్మెంట్ చేస్తే ఆ డెవలప్మెంట్లో అపార్ట్మెంట్ భాగస్వామిగా ఉంటుంది. అలా కాకుండా ఈ అపార్ట్మెంట్ కూడా మాకే కావాలి, ఈ అపార్ట్మెంట్ ఉండే ప్లేస్ని మేము బిజినెస్ కోసం వాడాలి, కానీ ఇక్కడ ఉండే జనం ఈ డెవలప్మెంట్లో భాగం కాకూడదు అని చెప్పి ల్యాండ్ అక్విజిషన్ చేయాలని అనుకుంటోంది. ఎప్పుడైనా ప్రజా వ్యతిరేకత గవర్నమెంట్ చేస్తుండే డెవలప్మెంటల్ యాక్టివిటీస్లో అక్కడుండే ప్రజల్ని భాగస్వాముల్ని చేసినప్పుడు ఎప్పుడు వ్యతిరేకత రాదు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళ లైఫ్ని డిస్ట్రక్ట్ చేసి వాళ్ళ జీవితాల మీద బిజినెస్ చేయాలనుకుంటావో అప్పుడే వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ జరుగుతున్నది కూడా సేమ్ అదే. ఈవెన్ వెలుగుమట్లలో జరిగింది కూడా అదే. నువ్వు వెలుగుమట్ల దగ్గర కలెక్టరేట్ తెచ్చావు, కలెక్టరేట్ తేవడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఉండే వెలుగుమట్లలో అక్కడ అక్కడ ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళు. గుడిసెలు కాదు, ఐఎమ్ సారీ. వాళ్ళకి 2014లోనే భూదాను వాళ్ళకి అక్కడ ల్యాండ్ అలాట్ చేసింది, పట్టాలు ఇవ్వలేదు అంతే. వాళ్ళకి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చింది, ల్యాండ్ అలాట్ చేసింది. అందుకనే వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ పక్కా ఇండ్లు కట్టుకోగలిగారు. అయితే అక్కడ కలెక్టరేట్ వచ్చింది కాబట్టి దాని విలువ పెరిగింది కాబట్టి గుంజుకోవాలని గవర్నమెంట్ చూస్తుంది. సేమ్ అదే ఇక్కడ కూడా. ఇక్కడ మూసి ఇక్కడ బాపు ఘాట్ ఉంది కాబట్టి, అక్కడ గాంధీ విగ్రహం ఉంది కాబట్టి, ఈ అపార్ట్మెంట్ ఉంది కాబట్టి ఈ అపార్ట్మెంట్ అడ్డుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ అపార్ట్మెంట్, ఈ ల్యాండ్ విలువ చెప్పలేనంత ఎక్కువగా పెరిగిపోతుంది. కాబట్టి దీన్ని ఈ జనానికంటే మనకు కావాల్సిన బిజినెస్ ఓనర్స్కి ఇస్తే అది గవర్నమెంట్కి ప్రయోజనకరం కాబట్టి ఈ అపార్ట్మెంట్ ఉండకూడదని అనుకుంటోంది. కానీ ఇది చదువుకోని వాళ్ళు కాదు కదా, ఇక్కడ ఉండేవాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కదా. ఇల్లు అనేది ఒక ఎమోషన్ ఎవరికైనా, కానీ దాదాపు మీరు ఇందాక అనడం జరిగింది మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఒక మినీ ఇండియా. ఎందుకని? అవును, ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉంటారండి, అన్ని లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఉంటారు. నార్త్ ఈస్ట్ వాళ్ళు కూడా మీకు ఇక్కడ కనిపిస్తారు, కాశ్మీరీస్ కనిపిస్తారు ఇక్కడ. కింద ఉన్న వాళ్ళు తమిళనాడు పీపుల్ చాలామంది ఉన్నారు. అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని కల్చర్స్, అన్ని రిలీజియన్స్ ఉండే ఒక మిక్స్డ్ కల్చర్స్ ఉండే ఒక మినీ ఇండియా ఇది. ఇక్కడికి వచ్చి చూస్తే భారతదేశం ఎట్లుంటుందో, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అర్థమవుతుంది. అండ్ నేను పర్టికులర్గా ఇక్కడే కొనుక్కోవడానికి రీజను ఇదే. నా పిల్లలు ఒక మిక్స్డ్ అట్మాస్ఫియర్లో పెరగాలి. మనకు రేర్ అవకాశం కదా అది. మన పిల్లలు మనం ఎక్కడో ఒక దగ్గర ఉంటే ఒకే చోట పెరుగుతారు. సో ఇలాంటి అపార్ట్మెంట్లో పెరిగితే మిక్స్ అన్ని రకాల భాషలు వస్తాయి. పిల్లలందరికీ 3-4 భాషలు వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళకు అన్ని పండుగలు చేసుకుంటారు, చాలా హ్యాపీగా గడుపుతారనమాట. సో అలాంటి ఒక కల్చర్లో పెరగాలని చెప్పి నేను 2019లో ఇక్కడ ఇల్లు తీసుకున్నాను. లోన్ ఇల్లు, సొంత ఇల్లు పేరుకి లోన్ ఇల్లు. సో మనకు అప్పుడు నేను ఇంకా ఛానల్ కూడా స్టార్ట్ చేయలేదు. అప్పుడు నేను వేరే ఛానల్లో వర్క్ చేస్తున్నా. అప్పుడు మనకి జీతాలు కూడా చాలా చాలా తక్కువ ఉంటాయి. అట్లా లోన్ ఇల్లే కొనుక్కుంటారు జర్నలిస్టులు ఎప్పుడైనా కూడా. సో అట్లా కొనుక్కున్నారు. చాలామంది అట్లనే ఉంటారు, అంటే చుట్టూ గ్రీనరీ ఉంటుంది, మంచిగా రోడ్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి కొనుక్కొని వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అంటే అది అసలు ఏం చేసినా గవర్నమెంట్ రీప్లేస్ చేయలేదు. అది ఒకటే మార్గం ఏంటి అంటే చాలా ఈజీ మార్గం యాక్చువల్గా. దీన్ని డిస్టర్బ్ చేయకుండా గవర్నమెంట్ చేయాలనుకున్న ప్రక్షాళన చేస్తే అపార్ట్మెంట్ వైపు నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. ఎందుకంటే మేము కూడా మూసి మురికికి బాధితులం. దీన్ని ప్రక్షాళన చెయ్యాలి అని చెప్పి కె శ్రీనివాస్ గారు గతంలో ఉన్న ఎప్పుడు తెలంగాణ మూమెంట్ అప్పుడే కేసీఆర్ గారు ఇక్కడికి 3 సార్లు వచ్చారంట అపార్ట్మెంట్కి. సో అప్పుడు వాళ్ళు మేనిఫెస్టోలో యాడ్ చేయించిందే ఈ అపార్ట్మెంట్లోనే కె శ్రీనివాస్ గారు.
సో అంతగా హైదరాబాద్ వాసుల్ని మూసి ఎఫెక్ట్ చేస్తోంది, దాన్ని ఎవరు కాదనట్లేదు. కానీ ఇట్లాంటి డిస్ట్రక్షన్ చేసి మీరు దీన్ని బిజినెస్ మోడల్గా చేయాలి అని అనుకుంటే మాత్రం దాన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. రేవంత్ రెడ్డి బహిరంగంగానే పరిహారం ఇస్తాం పక్కకు వెళ్ళండి అని బహిరంగంగానే చెప్పారు. మధు పార్క్ రెడ్డి ఓనర్స్ రెడీగా ఉన్నారా? ఆ, అదే అండి, అస్సలు రెడీగా లేరు. డే 1 నుంచి రెడీగా లేరు. ఎందుకంటే ఇక్కడ ఆ, అంత ఆ, వేరే లైఫ్ ఉండదు వాళ్ళకి. చెప్పాను కదా, చాలామంది సీనియర్ సిటిజన్స్ ఉంటారు. అండ్ ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చే కాంపెన్సేషన్ అనేది అది ఈ అపార్ట్మెంట్ వాళ్ళకే కొంచెం ఎక్కువ ఇస్తాము, స్పెషల్గా చూస్తామని చెప్పారు కదా, అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. అండ్ నాలాంటి వాళ్ళు, నాలాంటి జర్నలిస్టులకే అది 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 కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఇచ్చే కాంపెన్సేషన్ నువ్వు అందరికీ సమానంగా చూడాలి అని కోరుకునేదాన్ని నేను. సీఎం చెప్పిన జర్నలిస్టు మిత్రులు కూడా అట్లనే కోరుకుంటారు. వాళ్ళు సమన్యాయాన్నే కోరుకుంటారు, కానీ మేము జర్నలిస్టులు అయినంత మాత్రాన మా నెత్తిన ముఖ్యమంత్రి వచ్చి కిరీటాలు పెట్టాలని చెప్పి కోరుకోరు. గవర్నమెంట్ ఇచ్చే సన్మానాల్ని, సత్కారాలనే మేము వ్యతిరేకిస్తాం. సో అట్లాంటప్పుడు మాకేమీ స్పెషల్గా చూడక్కర్లేదు, మా జీవితాలు మమ్మల్ని బతకనిస్తే చాలు, మా పని మేము చేసుకుంటాము అని చెప్పి అందరూ చెప్తున్నారు. సో నేను కూడా అదే చెప్తాను. చాలా మందితో మాట్లాడడం జరిగింది ఇక్కడ ఓనర్తో. వాళ్ళు ఏమంటున్నారంటే ఈ విషయం తెలిసినప్పటి నుంచి చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. నిజమేనండి? అవునండి, చాలా వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి వేరే యాక్టివిటీ లేకుండా పోయింది అప్పటి నుంచి. వాళ్ళ పిల్లలతో మాట్లాడినా ఏం జరిగింది, ఏమవుతోంది, ఏం జరుగుతోంది, వార్తల్లో కూడా ముఖ్యమంత్రి ఇప్పటిదాకా చాలా చోట్ల మాట్లాడాడు. అప్పటి నుంచి ప్రతిసారి అంటే మూసీని మీరు వ్యతిరేకిస్తున్నారని మాట్లాడుతున్నాడు. ఏదో ఒక రకంగా ఇది చర్చలోనే ఉంటుంది 1.5 months నుంచి. అందువల్ల ఎవ్వరికీ కూడా ప్రశాంతత లేదు. ముఖ్యంగా పెద్దవాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నా, ఇంట్లో ఉన్న వాళ్ళకు ఒక అన్రెస్ట్. అమ్మో ఇక్కడ నుంచి సడన్గా ఇప్పుడు వెలుగుమట్ల లాంటివి చూస్తారు కదా, చూసినప్పుడు అమ్మో పొద్దున్నే వచ్చి కూల్చేస్తారేమో, భయాలు అట్లా ఉంటాయి. కూల్చేస్తే మనం ఏమైపోవాలి, మన పిల్లలు ఎక్కడో ఉన్నారు కదా, మనకి ఎవరు హెల్ప్ చేయాలి, కనీసం ఏదైనా మెడిసిన్ తెచ్చి ఇవ్వాలి అన్నా కూడా ఇరుగు పొరుగు ఇళ్ళ మీద ఆధారపడి ఉన్నారు. అట్లాంటిది అందరినీ ఒకేసారి ఏదైనా చేస్తే ఏం చేయాలి, అట్లా జరిగే అవకాశం ఉండకపోవచ్చు. బట్ ఒకవేళ అట్లా జరిగితే మా పరిస్థితి ఏంటి అనేది చాలా మందిలో ఉండే ఆందోళన వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. చివరిగా తులసి చంద్ ఏం చెప్తుంది? ప్రజాపాలన పేరుతో వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా ప్రజలకు అండగా నిలబడుతుందా? అదే ప్రజాపాలన అనేది ఒక నినాదంగా మిగిలిపోకూడదు అని ఖచ్చితంగా కోరుకుంటాం కదా మనం. సో అది మీరు ఒక నినాదంగా యూజ్ చేసుకోకుండా నిజంగా ప్రజల వాయిస్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోండి. లేకపోతే మీరు అన్నట్టు ఇక్కడ ఉండే అపార్ట్మెంట్ వాల్యూ కాదు జీరో, గవర్నమెంట్ వాల్యూని ఖచ్చితంగా ప్రజలు జీరో చేస్తారు అని చెప్తాను.